సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ప్రస్తుతం గిరిజన కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి కిరాణా షాప్ కర్రీస్ పాయింట్ పెట్టుకుని జీవిస్తున్న పేదరాలు బేట నారాయణమ్మ శనివారం తన బాధలు వెళ్లబోసుకుంది. తాను ఆర్థిక బాధలతో ఊరిలో ఉన్న ఇల్లును అమ్ముకొని కాలనీలో ఒకరి వద్ద కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుండగా కొందరు తనపై రాజకీయ వ్యక్తిగత ద్వేషాలతో తన ఇల్లు శివాయ భూమిలో డ్రైనేజ్ కాలువ కింద నిర్మించారని, ఓ నేతకు ఇది ఇబ్బందికరమని, నిత్యం కొందరు మహిళ అని కూడా చూడకుండా వేధిస్తూ ఆమె పైన దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఇటీవల వారు ఆవరణలో గల రాళ్లను పగలకొట్టడంతో దుర్వాసన వ్యాపించి తాను తమ కుమార్తె పిల్లలకు అనారోగ్యాలతో చర్మ వ్యాధులతో బాధపడుతున్నట్లు నారాయణమ్మ తెలిపారు. దీనిపై తాము ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయగా స్థానిక సచివాలయానికి వచ్చిన ఫిర్యాదును విచారించడంతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలిపారు. తన బాధలు మీడియా పరంగా చెప్పుకున్నానని, తనకు వారి ద్వారా ప్రాణహాని ఉందని సోమవారం ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఆమె ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని నారాయణమ్మ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ కోడూరు మాది. కోడూరు నుంచి ఇక్కడ ముక్కంటమ్మ కాలనీకి వచ్చాము. ఇక్కడ ఇల్లు కొన్నాం మేము. మా కోడూరులో ఉండగా ఒక ఇల్లు ఉండింది, అది అమ్మేసాము. అమ్మేసి మా ఇద్దరు పాపాలకు పెళ్లి చేసాము. ఇక్కడ ముక్కంటమ్మ కాలనీలో మా అల్లుడు పెద్దల్లుడు మాకు ఇల్లు కొనిచ్చాడు. ఇక్కడ ఇల్లు కొన్నాము, 15 లక్షలు పెట్టి కొన్నాము. దాన్ని రిపేర్ చేసుకొని వెల్డింగ్ షాప్ ఉండింది, అది ఎత్తేసారు. ఎత్తేసినాక మేము ఏంటంటే ఇల్లు కొనుక్కొని ఇక్కడ మా పిల్లకాయలు, 2 ఆడపిల్లకాయలు, వాళ్ళకి పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు 3, మేము ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ ఉంటుంటే మమ్మల్ని రమేష్ రెడ్డి, వేలపాలెం రమేష్ రెడ్డి, బత్తల వెంకటరమణయ్య మళ్ళీ చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఏమంటే ఈ కాలువ ఉంది, పారుదల కాలువ, ఇది మీరు ఇక్కడ ఉండడానికి లేదు, పగలగొట్టేయాలి, ఇదంతాను పగలగొట్టేసి ఇది కైకి పారుదల కాలువ అని. లేదన్నా ఇది పారుదల కాలువ కాదు, 20 సంవత్సరాల నుంచి ఇది లేదు, మీరు వాడడం లేదు కదన్నా. ఏందనంటే కనీసం వారానికి ఒకసారి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడతారు సార్. అసలు ఏమి మాటలు చెప్పుకోలేని మాటలు సార్ అయ్యి. అసలుకి మేము చెప్పుకోలేక ఎట్టెట్టో బాధపడతా ఉన్నాం. సరేలే అని చెప్పేసి మేము దీని కాలువ గురించి మేము ఇబ్బంది పడుతుంటే ఒక 10 మందిని తీసుకొచ్చి వాళ్ళ కౌలు రైతులు వాళ్ళందరూ వచ్చి కాలువని పగలగొట్టి మొత్తం పగలగొట్టి బండలన్నీ తీయాలని చూశాడు సార్. మొత్తం పగలగొట్టి తీయాలని చూసేలేక అంతలేక ఒక ఆయన దావన్ పోతా వచ్చి ఇటు పగలగొట్టడం ఇది కరెక్ట్ కాదని చెప్పేలేక ఒక బండే పగలగొట్టి అది అట్టే పెట్టి ఆ రోజుకి నుంచి మా అబ్బాయికి కూడా మనవడికి బాగలేక ఒళ్ళు అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ దోమలు గుట్టి పురుగులు అంతా వచ్చేస్తున్నాయి సార్ పైకి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఎట్ట చేయాలా ఏంటంటే ఎట్టయినా చేసుకోండి, మాకు అవసరం లేదు అని చెప్పేసి డబ్బులు ఇస్తాను, నేను మొత్తం బండలు లేపేదేను, ఈ రేకులన్నీ జేసీపీ తీసుకొచ్చి పగలగొట్టేస్తాము, మీరు ఏమైనా చేసుకోండి, ఎట్టన్నా పోండి, మాకు అవసరం లేదు అని అన్నాడు. ఏందన్నా అట్లా అంటున్నారు, మీకు సాహనంగా మీరు ఏ పనులు చెప్తే చేస్తున్నాం కదన్నా. మీ అమ్మ చనిపోయినప్పుడు కానీ మీరు ఇంటికాడ ఎంత పని చెప్పినా చేశాను, మా ఆయన వచ్చి మీకు ఏ పని అయినా చేస్తున్నాడు, ఎందుకన్నా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అసలుకి దేనికి అని చెప్పి నేను అడిగితే, మీరు అవన్నీ మాట్లాడబాకమ్మా, నేను డబ్బులు పంపిస్తాను, అవి పగలు కొట్టుకొని డబ్బులు వేసుకొని నడవన్నాను. డబ్బులు వేసుకొని ఎట్ట నడుస్తామన్నా, నేనైతే నడుస్తాను, మా ఇంట్లో పెద్దవాళ్ళం అయితే నడుస్తాం. ఒకరికి 3 పిల్లలు ఉన్నారన్నా, ఒకరు 2 దోగాడేవాళ్ళు, ఒకరు వచ్చి నడిచే పాప పడుతుంది అన్నంటే, పడి చేస్తే సావనివమ్మా, అవన్నీ మాకు కథలు చెప్పబాకు అని నేను చెప్పాను. అడిగాడు, ఎందుకన్నా అట్ట మాట్లాడుతున్నారు, మీకు ఒక బిడ్డ ఉంటే తెలుసుందన్నా, ఎందుకు ఇట్ట మరి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు అని అంటే, అవన్నీ నాతో చెప్పబాకు, రేపు జేసీపీ పంపించి పగలు కొట్టిచ్చేస్తాను, మీరు మాత్రం నా రేపటికల్లా ఉండడానికి లేదు, ఇవన్నీ పగలు కొట్టేయాలి మొత్తం, మీరు పగలు కొడతారా లేకపోతే నన్ను జేసీపీ తీసుకొచ్చి చేయమంటారా ఇదంతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి అబ్బాయికి అంతా బాగాలేకుండా వచ్చేసింది, ఇట్లా జరుగుతుందని చెప్పానంటే అవన్నీ నాకు సంబంధం లేదు. కాలువ ఉంది, కాలువ బండలు తీసి పక్కన పెట్టి షాప్ అట్టు పెట్టుకో, దారి ఈ పక్కకు వచ్చి పెట్టడానికి లేదు, నేను అంత కంపలేసి అడ్డగిస్తాను, శివాయి భూమి నువ్వు వాడడానికి లేదు, ఇది వాడేదానికి ఎవరు అబ్బదు కాదు, ఇది మాది, అది మా కైలు చేసుకునే వాళ్ళం మేమే వాడాలి, మీరు వాడడానికి లేదు ఇది అని చెప్పాను. మండలం పైనకి కాగితం పెట్టాం మేము,
పైకి కాగితం పెడితే సెక్రటరీ సారు నుంచి కలెక్టర్ ఆఫీస్ కాడి నుంచి మన తోటపల్లి గూడూరు మండలం కాడి నుంచి మన పంచాయతీకి వచ్చింది. పంచాయతీకి వస్తే దాన్ని ఏంది సార్ ఇది మందలేంది, దీన్ని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సార్, రోజు ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళు కౌలు రైతులు అందరూ వస్తున్నారు సార్. ఒక రోజు అయితే ఏదో చెప్పుకుంటాం, రోజు ఏం చెప్పాలి సార్ మేము అసలుకి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పానంటే, లేదమ్మా చూస్తున్నాం మాకు ఒకరోజు ఫోన్లు వస్తున్నాయి, వేరే ఇబ్బందులు పడుతున్నాం మేము అని చెప్పి మాట్లాడిగాడు సెక్రటరీ సార్ కూడా. సరే సార్ అసలు ఎట్ట చేయాలి సార్ దీన్ని అంటే, చూస్తాం మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామంటున్నారే కానీ ఇప్పటికేమీ లేదు. వాళ్ళైతే మాత్రం రోజు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. అసలు మాకు ఇక్కడ ఉండడానికి మాకు జీవనం ఏమీ లేదు సార్. మాకు అసలుకి ఇల్లు కూడా మా అల్లుడు తీసిస్తే మేము ఉన్నాం సార్. అట్లాంటిది ఇక్కడ కూడా ఉండి కొంట చేసేస్తే మేము ఎక్కడ పోయి ఏం బతుకు తిరిగి చూసుకోవాలి సార్. మాది చిన్న కూరలు పెట్టుకొని కర్రీస్ పాయింట్ ఏదో చిల్లర సామాన్ అంగడి పెట్టుకొని మా బతుకు తిరుగు మేము చేసి మా మీద గొడవకు వచ్చి మా అల్లుడు మీదకి ఇల్లు కొనిచ్చాడు కదా, అబ్బాయి మీద పేరకుండా అయ్యాడు, నీకు ఇల్లు కొనడానికి వచ్చా నా కొడక ఎట్టటోడు అని చెప్పి బూత్ మాట్లాడటానికి అట్ట అడిగాడు సార్. అడిగి మా అబ్బాయి మీద కొట్టడానికి వచ్చాడు సార్. అడ్డం పోతే నా మీదకి కూడా వచ్చాడు సార్. అడ్డం పోయిన దానికి బత్తల వెంకటరమణయ్య, వేలపాలెం రమేష్ రెడ్డి మిమ్మల్ని ఇక్కడ ఉండిస్తానేమో చూస్తున్నాండి, ఏం చేస్తున్నా మిమ్మల్ని ఏమనుకోని మీరు ఇష్టం చేస్తున్నారు. అసలు ఏదో పాత కక్షలు ఏదో వాళ్ళు ఏమైంది మాకు తెలియదు సార్. నేను ఆల్రెడీ ఒకసారి నా చేత నామినేషన్ వేయించాడు సార్ తెలుగుదేశం పార్టీకి. ఆ రోజు రితిడ్డాలు చేయమన్నది ఆయనే, మళ్ళా చేపించింది ఆయన. అన్ని చేసి కూడా ఈ రోజు మమ్మల్ని నానమైన ఇబ్బందులు పెడుతున్నాడు సార్. మమ్మల్ని నిలబెట్టి డబ్బులు కూడా తీసుకున్నాడు సార్ రెడ్డిల దగ్గర, కొత్తకోడు రెడ్డిల దగ్గర తీసుకొని కూడా మమ్మల్ని ఇప్పుడు ఈ కాలువ దగ్గర కూడా అందరూ కలిసి మా మీదకి వస్తున్నారు సార్. మా ఆయన చూస్తే ఒకరి మాటకి జోలి పడి, నేను చూస్తే ఆడ మనిషి, నేను పొద్దులు వస్తాం పని చేసుకొని. మా పాప వాళ్ళు 2 ఆడపిల్లలు సార్. మా అల్లుడు కూడా మా దగ్గర ఉన్నాడు సార్. అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, ఆ అబ్బాయి ఇక్కడ ఉండడు సార్. మాకు ఎవరు సార్ ఇక్కడ దిక్కు? మాకు ఏదైనా జరిగితే మాకు ఎవరు పంచాయతీ వాళ్ళు పట్టించుకోకపోతుంటారు. ఇంకా మాకు ఏం జరగద్దు ఏ టైంలో అని మమ్మల్ని మొన్న బెదిరించినప్పటి నుంచి మాకు భయంగా ఉంది సార్. అందుకని నేను సార్ వాళ్ళతో చెప్పుకొని బాధపడుతున్నాను. మమ్మల్ని వచ్చి ఈ విధంగా చేస్తున్నాను. 7 అడుగుల లోతు కాలువ సార్, అది 4 అడుగులు వెడల్పు 7 అడుగులు లోతుగా ఉంటుంది. దాన్ని డబ్బలు వేసుకొని నడవమంటే బండలు తీసి పక్కన పెట్టేస్తే మేము ఏం చేయాలి సార్? మాకు ఏదైనా జరిగితే ఏంది ఇక్కడ? అందులో లాస్ట్ ఇక్కడ ఈ చివరన ఇల్లు మాకు ఉండేది ఆడవాళ్ళం మేము, మా పిల్లలు నేను. మాకు ఏదైనా జరిగితే ఇక్కడ ఆమె ఏంది సార్ ఊసిపోయాడు. బత్తల వెంకటరమణయ్య, వేలపాలెం రమేష్ రెడ్డి, మన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారి కాడికి కూడా వెళ్ళాం సార్. మేము వెళితే సోమిరెడ్డి సార్ ఏం చెప్పాడంటే, అమ్మ మీకు ఇంకా మీ జోలికి రాకుండా చూసుకుంటాము, మీకేం కాదులే అని చెప్పారు. ఇంకోసారి మీ జోలికి వస్తే నా దగ్గరికి మళ్ళా రాండి అని చెప్పాడు. మళ్ళా పోదామంటే సార్ ఉన్నారో లేరో ఇంకా తెలుసుకొని పోవాలనుకుంటున్నాము. రేపు మండలం ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి స్టేషన్కి వెళ్ళి మేము కూడా కంప్లైంట్ చేయాలని ఉన్నాం సార్. మాకు దయచేసి న్యాయం జరిగేటట్టు చూడండి సార్. మాకు ప్రాణ హామీ ఉందని మాకు భయంగా ఉంది సార్ వీళ్ళందరి వల్లను.